కృపగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. మీ వాక్యమును కొద్ది నిమిషములు మేము నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని దర్శించును దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడును తండ్రి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ప్రాతకాల యూకరిస్తు ఆరాధన దేవుని కృపలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన మాసంలో నూతన దినం ప్రాతకాల గడియ ప్రభు సన్నిధిలో కనిపించుటకు, ఆయన్ని ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపలన్నిటి కొరకు వందనములు చెల్లిస్తూ ఈ మాసమంతా కూడా ప్రభు తన భద్రత కాపుదల మన ఎడల చూపించాలని ప్రార్థన చేయుట కొరకు మనము ఈ ఉదయకాలం చేరువచ్చిన చదవబడినటువంటి లేఖన భాగములలో యేసుక్రీస్తు ప్రభుల వారి స్వస్థత చర్యలలో ఒక ఇన్సిడెంట్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారి అనుమతి లేకుండా, క్రీస్తు ప్రభుల వారి జ్ఞానం, ఎవరో నన్ను తాకడాలని అడుగుతున్నారని తెలియకనే స్వస్థతను సంపాదించుకున్నటువంటి ఒక స్త్రీ సంఘటనని మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. ఏసీటీసీలో నేను పనిచేస్తున్నటువంటి దినములలో ఫ్రెష్గా బీడీ అయిపోయినటువంటి స్టూడెంట్ పరిచర్యలో ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు, ఒక చిన్న సమస్య వచ్చింది, నాకు పరిష్కారం చెబుతారా? ఏమి అని అడిగాను. ఒక కపుల్ నూతనంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించారు. సువార్త విని క్రీస్తు ప్రభుల వారిని తమ రక్షకుడిగా స్వీకరించారు. వారు బ్యాప్టిజం తీసుకుంటామని తమ అంగీకారాన్ని తెలియజేశారు. దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ అ బ్యాప్టిస్ట్ చర్చ్. యవన జంటకి బ్యాప్టిజం ఇవ్వడం కొరకు మేము డేట్ సిద్ధం చేశాము. ఇక రేపు బ్యాప్టిజం అనగా ఆ యవనురాలు హర్ పీరియడ్ స్టార్టెడ్. వాట్ టు డూ? నేను భయపడి సంఘస్థుల చర్చ్ ఎల్డర్స్తో షేర్ చేసుకున్నాను. దే సెడ్ నో. నేను ఎలా వెళ్ళాలి? సో ఆ పాస్టర్ గారితో నేను చెప్పాను, ఇట్ ఈస్ నార్మల్ ఫిజికల్ ఫినామినా. మనకు దాహం ఎలా అవుతుందో, ఆకలి ఎలా అవుతుందో, ఇట్స్ కామన్ ఫినామినా, పిథాలజికల్ ఫినామినా ఆఫ్ ఉమెన్. You should not treat it as a sin or evil, impurity. Go ahead. అయినా కానీ నువ్వు సంఘ పెద్దలకు ఎందుకు చెప్పావు? పాస్టర్ అని మీ మీద నమ్మకంతో ఆ కుటుంబం వారు మీతో షేర్ చేసుకున్న సంగతిని అందరికీ పబ్లిక్గా ఎందుకు అనౌన్స్ చేశారు? యు గో అహెడ్ అని నేను చెప్పాను. అలాగుననే ఆ పాస్టర్ గారు ఆమె బ్యాప్టిజం ఇవ్వడం, మిగతా కార్యక్రమాలు కొనసాగడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించుచున్న కాలం నాటికి 21st సెంచరీలో సంఘటన నేను మీకు చెప్పాను. 2000 సంవత్సరాల పూర్వం ఇంకా ఎలా ఉండింటారో మీరు ఆలోచించుకోనగలరు. లెవిటికల్ లా, ఇట్స్ వెరీ క్లియర్లీ సేస్ women during her menstrual period, impure, should be set apart from the cultic worship. తమను తాము వారు 3-4 దినములు సమాజమునకు దూరముగా ఉండవలసిన అవసరత గురించి లేవియా కాండంలో కొన్ని మోషే చట్టాలు, వారికి కొన్ని హద్దులు వివరించినట్టుగా
కట్టడలను విధించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి ముఖ్యంగా హీబ్రూ రబ్బీ సర్టన్లీ he never encouraged a woman to touch during her menstrual period. కానీ క్రీస్తు ప్రభుల వారి పరిచర్యను మనం గమనించినప్పుడు న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి చాలామంది స్కాలర్స్ ద పీరియడ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ కాల్డ్ యాజ్ ఒక ఉద్యమం. యేసు ప్రభుల వారు ఇశ్రాయేలు సమాజంలో మత ఉద్యమాన్ని ప్రారంభం చేశారు, సామాజిక ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. ఆ ఉద్యమం అప్పుడు నెలకొని ఉన్నటువంటి మత సామాజిక ట్రెడిషన్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని క్రొత్త భావం ఇచ్చే దిశగా యేసు ప్రభుల వారు నడిపించుచున్నట్టుగా మనం అర్థం చేసుకొనవలసినటువంటి అవసరత. ఈ సేమ్ ఇన్సిడెంట్ మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. ద గాస్పల్ రైటర్ ఆఫ్ లూక్ యూజింగ్ మార్క్ యాజ్ ఎ సోర్స్ ఈ సంఘటనని తనకు అనువైనటువంటి తాత్పర్యాలతో తన పుస్తకంలో ఈ ఇన్సిడెంట్ని రాస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. జీసస్ పవర్ గోయింగ్ బియాండ్ రిచువల్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. యేసుక్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి దేవుని శక్తి, దైవ రక్షణ కార్యములు, ఏ దైవం అయితే మోషే ద్వారా చట్టములను విధించాడో ఆ చట్టములకు అతీతముగా బయటగా క్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ చర్యలను కొనసాగించు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మత ఆచార సాంప్రదాయంలో దేవుని రాజ్య మిషన్కి క్రీస్తు ప్రభుల వారు అడ్డంకిగా భావించుటలేదు. రిచువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ kingdom of God inaugurated by Jesus Christ does not take as a hindrance. క్రీస్తు ప్రభుల వారు ఒక నూతన తాత్పర్యాన్ని, ఒక నూతన దృక్పథాన్ని, ఒక నూతన కోణాన్ని ప్రజలు చూచుట కొరకు ఆయన వారి కళ్ళు, ఆత్మీయ నేత్రములను తెరుచుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం మంచి సమరైన ఉపమానం. ఆ ఉపమానంలో రిలీజియస్ ప్యూరిటీ, ఇంప్యూరిటీ గురించి ఒక క్రొత్త బోధ యేసు ప్రభుల వారు చేయడానికి సంకల్పించారు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుడు దొంగల చేతిలో కొరప్రాణంతో ఉండగా లేవీయుడొకడు, యాజకుడొకడు ఆ మార్గము గుండా వెళ్ళుచు రక్తము కారుతున్నటువంటి వ్యక్తిని తాకిన ఎడల ఇంప్యూర్ చేయబడతామని, అలా ఇంప్యూర్ చేయబడ్డాన్ని బట్టి ఆ దినము వారు చేయవలసినటువంటి కార్యక్రమముల నుండి వారు విత్డ్రా అవ్వవలసినటువంటి అవసరతను వారు ఆలోచించి హెల్పింగ్ ఎ నైబర్ హూ ఈజ్ ఇన్ నీడ్ is lesser than their religious practices. మత ఆచార సాంప్రదాయములను పాటించుట, కళ్ళ ఎదుట కనిపించుచున్నటువంటి పొరుగువాడిని ఆ ప్రాణ ప్రమాదంలో నుండి తప్పించుట కంటే ప్రాముఖ్యమని భావించుచున్నటువంటి వారికి సమరయుడు వచ్చి తాను వెళ్తున్నటువంటి కార్యక్రమములన్నిటినీ రద్దు చేసుకొని ఈ వ్యక్తిని స్వస్థపరచడం కొరకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘటన. క్రీస్తు ప్రభుల వారు దాని ద్వారా వారికి నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, నేను ఎవరికి పొరుగువాడిగా ఉండగలను, నేను ఎవరికి మంచి పొరుగువాడిగా ఉండగలను.
నేను ఎంత మంచి విశ్వాసము కలిగిన వాడిగా ఉండగలను కాదు ఇంపార్టెంట్. నేను ఎంత నిష్ట కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలను కాదు ఇంపార్టెంట్. నేను ఎన్నిసార్లు నెలకు ఉపవాసం ఉంటాను, ఎన్నిసార్లు 10వ భాగాన్ని ఇస్తాను కాదు ఇంపార్టెంట్. దోస్ ఆర్ ఆల్ సెకండరీ. నా ప్రక్కనే అక్కరలో ఉన్నటువంటి వ్యక్తి నాకు కనిపించినప్పుడు ఆ అక్కరని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయగలిగినటువంటి మనస్సు, ఆ అక్కర కలిగినటువంటి వ్యక్తిని వైద్యశాలకు తీసుకుని వెళ్ళడానికి వీరి మతం, వీరి ఆచారాలు, సాంప్రదాయాలు అడ్డు అయినప్పుడు ఆ ఆచార సాంప్రదాయాలు షుడ్ బి ఇన్ వెయిన్, అవి అనవసరం, అవి అవసరం లేదు అనే క్రొత్త బోధ యేసు ప్రభుల వారు బోధించుట మనం తన పరిచర్యలో, తన బోధలో గమనించగలుగుతాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ద్వారా బయలుపరచబడుతున్నటువంటి దేవుని శక్తి, ద లైఫ్ క్రియేటింగ్ పవర్ introduced to human history in and through the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా బయలుపరచబడుతున్నటువంటి నూతన జీవం, నూతన రక్షణ, ఏ ఆటంకములు కూడా అడ్డుపడకూడదు అనే సంఘటనని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చర్య ద్వారా బయలుపరచుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన పరిచర్యలో చాలా బిజీగా వెళ్తూ ఉన్నాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె దర్శించని డాక్టర్ లేదు, ఆమె వెళ్ళని వైద్యశాల లేదు, ఆమె చేయని ప్రయత్నము లేదు. కృంగిపోయినటువంటి జీవితం, అన్ని ప్రయత్నాలలో విఫలత చెందినటువంటి, నిరాశ నిస్పృహలకు గురి చేయబడినటువంటి జీవితం. మేబీ రెడీ టు అటెంప్ట్ సూసైడ్. ఇక నాకు మరణం తప్ప గత్యంతరము లేదు అన్నటువంటి సిచ్యువేషన్లో దెర్ ఈస్ ఎ రే ఆఫ్ హోప్ షీ కుడ్ ఫైండ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆమెకు ఒక గొప్ప నిరీక్షణ కనిపించింది. ఆయన దగ్గరికి వెళితే తన సమస్యకి పరిష్కారం కలుగుతుంది అనే దృఢమైన విశ్వాసం ఆమె హృదయంలో ఉద్భవించింది. కానీ ఎలా వెళ్ళడం? హౌ టు రీచ్ ద గోల్, హౌ టు అటైన్ ద హీలింగ్. దెర్ ఈజ్ ఎ హీలింగ్ అవైలబుల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారిలో స్వస్థత అందుబాటులో ఉన్నది. ఆ అందుబాటులో ఉన్నటువంటి స్వస్థతని చేరుకోవడం ఎలా? చేరుకోవడానికి మతము, ఆచారములు, సాంప్రదాయములు అనేకమైన అడ్డుగోడలు నిర్మించాయి. ఎలా చేరుకోవడం? మనం కూడా కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, మంచి గోల్స్. ఫలాని సంఘటన చేద్దాం పెట్టుకుంటాం, రీచ్ కావడానికి సంకల్పిస్తాం. కానీ మార్గంలో ఉన్నటువంటి అవరోధాలు 1, 2 తప్పించుకొని ముందుకు వెళ్ళగలం. ప్రతి చోట అవరోధం ఉన్నప్పుడు విసుకై ఇంకా నేను చేయలేనని వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఈమెలో మనకు కనిపించేది ఏంటంటే క్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి దేవుని రాజ్యం అనే ఒక నూతన రాజ్య నిర్మాణం, క్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడిన దేవుని శక్తి తనకు అవసరమైనటువంటి స్వస్థతను అందించగలదు. దానిని అందుకోవడానికి ఆమె చుట్టూ ఉన్నటువంటి అవరోధాలు, ఒక అవరోధం తర్వాత ఒక అవరోధాన్ని ఆమె అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. శక్తిహీనురాలు చేయబడింది. మతము ఆమెని బాయ్కాట్ చేశారు. మత చట్టముల ప్రకారంగా ఆమె ఆలయానికి వెళ్ళడానికి లేదు. మరి ముఖ్యంగా యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలంలో యెరూషలేము దేవాలయంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి స్థలం, ఆ స్థలంలో కూడా ఆమె ప్రవేశించడానికి వీలు లేదు.
ఇంటి వారు సోషల్ బాయ్కాట్, ఆమె అనారోగ్యాన్ని బట్టి వదిలివేసి ఉండవచ్చు. నిరాదరణకు ఆమె గురి చేయబడినటువంటి ఈ కండిషన్స్ క్రీస్తు ప్రభుల వారిలో ఆమెకు ఒక ఆశాకిరణం కనిపించింది. వెళ్ళింది. యేసు ప్రభుల వారు వెళ్తున్నటువంటి మార్గాన్ని ఎరిగి అక్కడ వేచి ఉన్నది. మామూలుగా అయితే చాలా చోట్ల కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు, గ్రుడ్డివారు, కుంటివారు యేసు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్ళుచున్నాడని అక్కడ వేచి ఉండి యేసు ప్రభుల వారిని పిలవడం మనకు కనిపిస్తుంది. కానీ ఈమె పిలవడానికి కూడా హర్ ఫిజికల్ కండిషన్ ఆమెను స్వేచ్ఛను ఇవ్వని పరిస్థితి. ఆమె పిలిచినట్లయితే అక్కడ వెళ్తున్నటువంటి సమూహం అంతా కూడా ఆమెకు దూరంగా పారిపోతారు. ఆమెని తాకినట్లయితే త్రూ దేర్ టచ్ ఆఫ్ ఇంప్యూర్ ఉమెన్ దే ఆల్సో వుడ్ బికమ్ ఇంప్యూర్. మేబీ 2-3 days వారు ఇంకా ఏ పనులు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో నెట్టివేయబడతారు. అట్ దిస్ కండిషన్, అట్ దిస్ సోషల్ కాంటెక్స్ట్, somehow she could reach to touch the hem of Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించిన నిలువుటంగి వస్త్రపు అంచుల ఆమె తాకగలిగింది. She did not ask Jesus his permission. ఆయన అంగీకారాన్ని ఆమె అడగలేదు. తనని స్వస్థపరచమని ప్రార్థన చేయలేదు. తన కండిషన్ యేసు ప్రభుల వారికి వివరించలేదు. హృదయాంతరంగంలో చదవగలిగిన దేవునికి ఆమె హృదయాన్ని చూపించుకుంటూ ఉన్నది. చాలా సందర్భాల్లో మన భావాల్ని ఇతరులు అర్థం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో వివరాలు చెబుతాం, వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. బట్ దేర్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ అండర్స్టాండ్, హూ కెన్ రీడ్ యువర్ హార్ట్ వెరీ క్లియర్. మన హృదయాంతరంగములను చదవగలిగినటువంటి దేవుడు మనం అన్నాడు. నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు. నేను ఒకటి భావిస్తూ ఉంటాను, సంఘ పెద్దలు ఇంకొకటి అర్థం చేసుకుంటారు, సంఘం ఇంకొకటి అర్థం చేసుకుంటుంది, నా కుటుంబం ఇంకొకటి అర్థం చేసుకుంటుంది. ఇది నాకొక్కడికే సంభవించేది కాదు. మీరు కూడా సెవరల్ టైమ్స్ ఇలాంటి అనుభవాలతో మీరు ఉండి ఉండవచ్చు. మనం ఒకటి చేయాలని సంకల్పిస్తాం, అది ఇతరులకు ఇంకొక రకంగా అర్థమవుతుంది. అది సమస్య మరింత పెద్దది చేస్తుంది. బట్ షీ గాట్ ఎ గాడ్ హూ కెన్ రీడ్ హర్ హార్ట్. ఆమె హృదయాన్ని చదవగలిగినటువంటి దేవుణ్ణి ఆమె కనుగొన్నది. షీ డేర్డ్ ఎనఫ్ టచ్ ద హెమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్. క్రీస్తు ప్రభుల వారిని ముందుగా అనుమతి తీసుకొనకనే ఆయన వస్త్రపు చెంగును ఆమె తాకుచూ ఉన్నది. ఆమె హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారిలో ఏ భాగమును నేను తాకినా కూడా దేవుని స్వస్థతని ఆయన నాకు ప్రసాదించగలడు. ద పవర్ ఆఫ్ హీలింగ్ ఆయన వస్త్రములో కూడా ఉంటుంది. యూదుల సాంప్రదాయంలో పాత నిబంధన కాలంలో దైవజనుల వస్త్రధారణ, వారు ధరించిన వస్త్రాలు తాకుట, వాటిని తీసుకోవడం, ఆ దైవజనుల్నే తీసుకోవడంతో వారి నమ్మిక. ఏలియా పై వస్త్రం, ఎలీషా తీసుకొనుట భాగ్యముగా భావించుట. ద పవర్ హీ హ్యాడ్ సర్టన్లీ విల్ కమ్ టు మీ. ఆయన కలిగినటువంటి ప్రభావాన్ని, ఆ వస్త్రపు చెంగును నేను ధరించడం ద్వారా నేను కూడా ఆ ప్రభావాన్ని కలిగి జీవించగలను. చాలా సందర్భాల్లో ఆయన అడగాలేమో, ఆయన మనస్పూర్వకంగా ఒప్పుకోవాలేమో, ఆయన నోటి మాట చెప్పాలేమో, లేకుంటే నన్ను తాకాలేమో, నా మీద చేతులుంచి ప్రార్థన చేయాలేమో అనే నమ్మిక కలిగినటువంటి దినాలు. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో
ఒక కాలం వచ్చిన వాళ్ళందరూ నిలబడమని నేను ప్రార్థన చేస్తాను. అయినా కూడా ప్రార్థన ఆమెనని ఏమంటారు బ్లెస్సింగ్ ఇచ్చినాక మళ్ళీ వచ్చి నిలబడతారు. వాళ్ళకి ఏంటంటే పాస్టర్ గారు షుడ్ ప్రే ఇండివిజువల్. ఒక్కొక్కరి కొరకు వారిని తాకి ప్రార్థన చేస్తేనే వారికి స్వస్థత, వారు అనుకున్నది జరుగుతుంది అనే మనస్సు. ఈ స్త్రీ అలా భావించుటలేదు. ఆయన ముఖాముఖిగా నేను దర్శించలేను, ముఖాముఖిగా నా సమస్యను చెప్పలేను, ముఖాముఖిగా ఆయనను నా రిక్వెస్ట్ అడగాలేము. అప్పుడు ఆయన ఒప్పుకుంటే తప్ప, ఆయన నా మీద చేతులు ఉంచితే తప్ప నాకు స్వస్థత రాదేమో. నయమాన్, ఎలీషా ఇంటి దగ్గర నిల్చొని ఉన్నాడు. ఆయన బయటకు వస్తాడు, నా మీద చేతులు ఉంచుతాడు, నన్ను తాకుతాడు, కుష్ఠరోగము నా దగ్గర నుండి వెళ్ళిపోతుంది. నేను గొప్ప సైన్యాధ్యక్షుడిని. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే నన్ను చాలా గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. పోలీస్ ఆఫీసర్ మీ ఇంటి దగ్గరికి వస్తే ఊరుకుంటారా? లోపల కూర్చొని పోయి రమ్మను, మళ్ళీ మాట్లాడతానని చెప్పు, వచ్చిన పని అవుతుందని చెప్పి అంటారా మీరు? అనము. విత్ డ్యూ రెస్పెక్ట్ వి కమ్ అవుట్ అండ్ వి స్పీక్ టు దెమ్. కానీ ప్రవక్త బయటికి రాలేదు. ఆయన ఒక వార్త చెప్పి పంపించాడు. యోర్దాను నదిలోకి వెళ్ళమనండి, 7 సార్లు మునగమనండి. అప్పుడు ఆయన ఏమన్నాడు? బయటకు వస్తాడు అనుకున్నా, నన్ను తాకుతాడు అనుకున్నా, తాకితే స్వస్థత అనుకున్నాను. ఇదేంటి, మా దేశంలో నదులు లేవా? ఈ స్త్రీలో ఉన్నటువంటి నమ్మికని, అద్భుతమైనటువంటి విశ్వాసం, క్రీస్తు ప్రభుల వారి అంగీకారం లేకుండా, క్రీస్తు ప్రభుల వారిని పబ్లిక్గా రిక్వెస్ట్ చేయకుండా ఆయన వస్త్రపు చెంగును నేను తాకినట్లయితే నేను స్వస్థపడగలను. నిజమే తాకింది, నిజమే స్వస్థతని పొందుకున్నది. ఇన్స్టంటేనియస్లీ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫర్ 12 years స్టాప్. యేసు ప్రభుల వారు వెంటనే ఆగారు. తన మీద చాలామంది పడుతూ ఉన్నారు, తనను చాలామంది తాకుతూ ఉన్నారు. కానీ దిస్ లేడీస్ టచ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద టచ్ ఆఫ్ అక్లాస్ క్రౌడ్. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఆయనను తాకుటలో, ఈ స్త్రీ తాకుటలో వ్యత్యాసమును క్రీస్తు ప్రభుల వారు కనుగొనగలుగుచున్నారు. ప్రభుల వారు ఆగిపోయి, ఎవరు నన్ను తాకారు? పేతురు వెంటనే జవాబు చెప్తాడు, భలే ఉన్నావయ్యా, అంతమంది మీద పడతాడు, ఎవరు నన్ను తాకిందంటే ఏమని చెప్పగలం? 12 మంది ఏమన్నా సెక్యూరిటీగా నిలబడుకున్నామా? ఎవరు తాకారో చూడడానికి? పాప వెళ్ళిపోదాం పండి. యేసు ప్రభుల వారు ఆగారు. Someone touched me with the intention of receiving healing. నన్ను ఎవరో తాకారు, తాకుతున్నటువంటి వారి ఉద్దేశము, సంకల్పము నా నుండి స్వస్థతను పొందవలెనన్నటువంటి విశ్వాసం. ఏ శ్రమలో ఉన్నారో, ఏ కన్నీటిలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో నాకు తెలియాలి. ఐ నీడ్ టు రికగ్నైజ్ ద పర్సన్. నా వస్త్రపు చెంగును ముట్టుట ద్వారా స్వస్థత పొందుకొనగలననే ఆ గొప్ప విశ్వాసి ఎవరో నేను చూడాలి. ఆమె సీక్రెట్గా చేయాలనుకుంటే యేసు ప్రభుల వారు మేడ్ ఇట్ పబ్లిక్ కదా, మేడ్ ఇట్ పబ్లిక్. వణుకుతూ నిలబడుకున్నాను, అయ్యా నేనే. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట మీరు ఒకసారి చూడండి. 48వ వచనం. ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, జీసస్ కాలింగ్ హర్ డాటర్. ఎవరిని మీరు కుమారి అని పిలుస్తారు?
పెళ్లి పత్రికలో వివాహం కాని ప్రతి పెళ్లి కుమార్తెకు కుమారి అని రాసుకుంటారు కదా. కుమారి, మై డాటర్ అని ఎవరిని పిలుస్తాం? నేను యూటీస్కి వెళ్ళిన తర్వాత ఐ లర్న్ ఎ న్యూ టర్మ్స్. వాళ్ళు బిడ్డ బిడ్డ అని పిలుస్తారు. బాగున్నావా బిడ్డ? మనం విలువం, రాయలసీమలో లేదు. దే విల్ కాల్ దేర్ డాటర్ బిడ్డ. బాగున్నావా? అందరినీ నేను పిలవలేను బిడ్డ అని. ఓన్లీ ఐ కెన్ కాల్ మై డాటర్ ఆర్ మై బ్రదర్స్ డాటర్. దే ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ సచ్ గ్రీటింగ్. ఇక్కడ ఈయనని క్రీస్తు ప్రభుల వారు కుమారి, మై డాటర్, నా ప్రియమైనటువంటి కుమార్తె ఉంది. ఇంతమందిలో ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యత క్రీస్తు ప్రభుల వారు ఈ 12 సంవత్సరముల రక్తస్రావంలో రగ్గిపోయినటువంటి, చిక్కి శల్యమైపోయినటువంటి, ప్రపంచమంతా కూడా, మతమంతా కూడా అపవిత్రురాలని భావించవచ్చినటువంటి ఈమెని ఇశ్రాయేలు కుమార్తె. జీసస్ గివింగ్ హర్ ఏ హానర్ ఇన్ స్టాటస్. ఆమెకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని యేసు ప్రభుల వారు ఇస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఓవర్ అగెన్స్ట్ ద కల్చరల్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దెన్ జీసస్ క్రైస్ట్ కాంటెక్స్ట్. యేసు ప్రభుల వారు జీవించుచున్న సమకాలీన మత ఆచార సాంప్రదాయములకు విరుద్ధముగా యేసు ప్రభుల వారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. హర్ ఫెయిత్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభుల వారు నీకు స్వస్థత కలుగునుగాక అనే మాట కాదు ఆమెను స్వస్థపరిచింది. ఆమె విశ్వాసమే క్రీస్తు ప్రభుల వారి నుండి స్వస్థతని దొంగిలించుకొనగలిగినది, పొందుకొనగలిగినది. సమ్ పవర్ గాన్ ఫ్రమ్ మీ. నాలో నుండి ఒక ప్రభావం వెడలిపోయినది. ఇది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభుల వారు టచ్ చేసినప్పుడంతా, స్వస్థపరిచినప్పుడంతా కూడా ఆయనలో నుండి ఒక ప్రభావం వెడలిపోయేది. మరలా ఆ ప్రభావాన్ని వెన్ హీ విల్ గెయిన్, హౌ హీ విల్ గెయిన్, ఆ ప్రభావాన్ని ఆయన మరలా ఎలా పొందుకుంటాడు? ఎవరు ఆయనకు ఆ ప్రభావాన్ని ఇవ్వగలరు? ఇవి మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. క్రీస్తు ప్రభుల వారు ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఆ స్త్రీని అచంచలమైనటువంటి సామాజిక స్థితిలో హెచ్చించి, లర్న్ ఫ్రమ్ హర్, మీరందరూ ఆమె నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఆమె ఇశ్రాయేలు కుమార్తె, దేవుని యందు బయలుపరచబడినటువంటి నూతన దేవుని రాజ్య స్థాపనలో షీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్, షీఈస్ ఆల్సో ఎలిజిబుల్ టు బీ ద మెంబర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఆమె ఒక అర్హురాలు, హక్కు కలిగినటువంటి పౌరురాలు. Socially, though she was socially marginalized, though she was religiously marginalized, culturally she was marginalized, అంచులలోకి నెట్టివేయబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి సమాజంలో మధ్యలో నిలవబెట్టి, షీఈ్ మై డాటర్. ఎంత సాహసోపేతమైనటువంటి స్టేట్మెంట్ యేసు ప్రభుల వారు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి వారు, యువర్ మ్యాటర్ టు మీ. యేసు ప్రభుల వారు అంటున్నారు, అమ్మా కుమార్తె, నీవు నాకు చాలా చాలా విలువైన దానము, నాకు చాలా విలువైన దానం. దేవుని రాజ్యంలో నువ్వు చాలా విలువైనటువంటి స్థానాన్ని ఈ దినం పొందుకుంటున్నావు. సచ్ ఏ హానర్ షీ రిసీవ్డ్. ప్రేమైనటువంటి వారులారా, దేవుని దృష్టిలో మనమందరం కూడా విలువైనటువంటి వారు.
హీ విల్ కాల్ అస్ మై సన్ అండ్ మై డాటర్. మనల్ని అందరినీ నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పిలుస్తాడు. ఆయన దేవుని రాజ్య వసుదైక కుటుంబంలో మనమందరము కూడా ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలం అని మనకు ఆయన ఇచ్చుచున్నటువంటి ఈ అర్హత నీ ధనాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ భాషను బట్టి, నీ లింగమును బట్టి కాదు. వీటినన్నిటినీ కూడా క్రీస్తు ప్రభుల వారు కూలదోస్తూ ఉన్నట్టుగా ఒక క్రొత్త దేవుని రాజ్యాన్ని ప్రారంభిస్తున్నారు. అక్కడ వ్యాఖ్యానకర్త ఏం చెప్తున్నాడంటే, ఆమెలో ఉన్నటువంటి అపవిత్రతని క్రీస్తు ప్రభుల వారు తనలోకి తీసుకుంటూ ఉన్నాడు. రిలీజియస్ ఇంప్యూరిటీ ఆఫ్ దట్ ఉమెన్ జీసస్ హెస్ టేకెన్ ఇన్ టు హిమ్సెల్ఫ్. తనలోకి తీసుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా, లేవియా కాండపు చట్టముల ప్రకారంగా క్రీస్తు ప్రభుల వారిని అపవిత్రాలు తాకిన దానిని బట్టి ఆయన 3 దినములు అపవిత్రుడుగా ఆలయములకు వెళ్ళి శుద్ధీకరణ ఆచారములను ఆచరించవలేదు. బట్ హీ డిడ్ నాట్ డూ దట్. ఆయన దానిని చేయలేదు. అందుకే యూదులకి ఆయన మీద కోపం. ధర్మశాస్త్రము దేవుడు మాకిస్తే దాన్ని అతిక్రమిస్తావా? మా కళ్ళ ఎదుటనే అతిక్రమిస్తావా? అతిక్రమించి ఇది దేవుని ప్రేమ అంటావా? ఏంటి నీ బోధలు? ప్రార్థన చేస్తాం.